ఏంటిది? ఎవరు నువ్వు? వీడి నాయన మామూలుడు కాదు. ఎట్టడగాలో అట్టడిగితేనే నేను అడిగింది ఇస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఫోన్ చేసి నీ మామకు చెప్తానులే. బసవా, నా మాట విను. పిన్నమ్మా, నా సెల్లెల విషయంలో నేనెవ్వరి మాట వినను. నీకెందుకు పిన్నమ్మా? నువ్వట్ట సోత్తా ఉండు. నా సెల్లెలు ఎట్టా బయటికి తెస్తానో నువ్వే సోత్తా ఉండు. అది కాదురా, నా మాట విను. బసవా బసవా బసవా, అతన్ని చూస్తే పానిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. భయపడకు, వాడి కోపం తెలుసుగాని ప్రాణాలు తీయడం తెలీదు. నాకు భయంగా ఉంది తులసి. పాణి నీకు భర్త అయితే నాకు కొడుకు. నా కొడుక్కి ప్రమాదం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? బసవకి నేను సర్ది చెప్తాను, నువ్వు కంగారు పడుకు. జరిగిన విషయం మాత్రం జేడీకి ఫోన్ చేసి చెప్పు. చెప్పు మైథిలి, ఏం కాదు, ముందు చెప్పు. మైథిలి, చెప్పమ్మా. అంకుల్, అంకుల్, అది ఏంటమ్మా కంగారు? ఏమైంది? నేను పాణి బయటకెళ్తుంటే ఏమైందమ్మా? ఎవరో వచ్చి పాణిని కిడ్నాప్ చేశారు అంకుల్. వాళ్ళు పాణిని ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది అంకుల్. ఎవరమ్మా? ఎవరు పాణిని కిడ్నాప్ చేసింది? తెలీదు అంకుల్, సడన్ గా వచ్చి గన్ పెట్టి తీసుకెళ్లిపోయారు. పాణిని కిడ్నాప్ చేశారా? నా కొడుకుని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎవడికొచ్చిందని? నువ్వేం భయపడకమ్మా, నువ్వు ఇంటికొచ్చేసాయి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. బావా, మొహంలో ఆ బెదురేంటి? చేతుల్లో ఆ వణుకేంటి? పాణిని కిడ్నాప్ చేయటం ఏంటి బావా? అదేరా, అదే. ఎవడు కిడ్నాప్ చేశాడో అర్థం కావట్లేదు. హలో, ఎవరో అర్థం కాలా? రేయ్, ఎవరా నువ్వు? నీ కొడుకు కనిపించట్లేదని తెగ కంగారు పడుతుంటావుగా. అంటే నువ్వు? నేనే, నీ కొడుకుని లాక్కొచ్చి కట్టేసినోడ్ని. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా? నేనెవరో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? నా కొడుకుని దాచిపెడతావా, నా కొడుకుని దాచిపెడతావా అని అడుగుతున్నావే. మరి నా సెల్లిని దాచిపెడితే నాకెట్ట ఉంటదిరా? రేయ్, నువ్వు? అవునరా, నేనే. మర్యాదగా నా సెల్లుల్ని ఇడిచిపెడితే నీ కొడుకు ప్యానాలతో బయటపడతాడు. రేయ్,
నా కొడుకు ఒంటి మీద గీత పడ్డా నిన్ను ప్రాణాలతో వదలను. అది నీ చేతుల్లోనే ఉంది. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నా కొడుకును వదిలే, లేదంటే నువ్వెక్కడున్నా వెతికి మరీ చంపుతాను. రాయ్, నా సెల్లెల్ని అడ్డం పట్టుకుని ఆడటం కాదురా. అంత దమ్ముంటే రారా చూసుకుందాం. రాయ్ రాయ్, ఇప్పుడు నా సెల్లెలు నాకు కావాలి. దాన్ని ఇడిసి పెట్టలేదంటే నువ్వింకీడి సంగతి మర్చిపో. రాయ్ రాయ్, నీ అరుపులకి భయపడేవాడు ఎవడు లేడిక్కడ. నా సెల్లెల్ని వదిలితే నీ కొడుకు నువ్వు సొత్తావు, లేదంటే ఆడి శవాన్ని సొత్తావు. రాయ్ రాయ్ ఎవరు బావా? కిడ్నాపర్సా? వాళ్ళ డిమాండ్స్ ఏంటట? నా కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదురా, తులసి అక్క కొడుకు. వాడు తులసికి తోడుగా ఈ ఊరికి వచ్చాడని తెలిసినప్పుడే వాణ్ణి వేసేసుంటే ఈ రోజు పానీకి కష్టం వచ్చి ఉండేదే కాదు. ఇప్పుడు ఏం కావాలంటున్నాడు బావా? వాడి చెల్లెలు కావాలంట. దాన్ని వదలకపోతే పాణిని చంపుతానంటున్నాడు. వాణ్ణి వదలను. వ్యాలంటైన్స్ డే ఈరోజు సరదాగా పానీతో ఉండాలనుకున్నాను. అనవసరంగా పానీని నేనే ప్రాబ్లమ్స్లోకి నెట్టాను. అదేం ఉండదులేమ్మా. బసవ గురించి నాకు తెలుసు. వాడికి నీలంటే ప్రాణం. నీలని విడిపించుకోవడానికి ఇదే మంచిదార అనిపించుంటుంది. అందుకే ఇలా చేశాడు. పానీని కిడ్నాప్ చేశాడంటే అతనికి జేడి మీద ఎంత కోపం ఉందో అర్థం అవుతుంది. ఆ కోపంతో పానీని ఏం చేయడన్నా నమ్మకమేముంది? నేనున్నాను కదమ్మా. పాణి వాడికేం పరాయివాడు కాదు. వాడి తమ్ముడు. కాకపోతే బసవకు ఆ విషయం తెలియదు, అంతే. అంతగా అవసరమైతే బసవకి నిజం చెప్పైనా పాణికి ఏ ప్రమాదం లేకుండా చూసుకుంటాను. నువ్విక్కడే ఉండి టెన్షన్ పట్టం కాదు మైథిలి. పాణి విషయం నేను చూసుకుంటాను. నువ్వింటికెళ్ళు. ఇంటికా? వెళ్ళి జేడీకేమని చెప్పాలి? జరిగిందే చెప్పు. పాణిని కిడ్నాప్ చేశారు అంటే జేడీ కామ్గా ఊరుకోడు. ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. అతనేం చేస్తున్నాడో తెలియకపోతే నేలకే కాదు, పాణికి కూడా ప్రమాదమే. అదే నా భయం. ఏం భయం లేదు. నేరుగా ఇంటికెళ్ళి జేడీకి అనుమానం రాకుండా అతనేం ప్లాన్ చేస్తున్నాడో చూడు. మైథిలి, ఆలోచించుకుంటూ కూర్చునే టైం లేదు. త్వరగా వెళ్ళు. తులసి, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. పానీకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అది గుర్తుంచుకో. ఏం కాదు, కానివ్వను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళమ్మా. బావా, ఈ మధ్య నీలో టెన్షన్ ఎక్కువగా కనపడుతోంది బావా. ఒకవేళ వయసుతో పాటు బీపీ కూడా పెరుగుతోందేమో. రేయ్! నేను చిరాగ్గా ఉన్నప్పుడు రెచ్చగొట్టకు. అన్యాయంగా మర్డర్ అయిపోతావు.
ఏదో బావ బాధపడుతున్నాడని తెలిసి బావమరిదిని ఫీల్ అవుతుంటే మర్డర్ చేస్తావు బావా? కోపంలో నాకు బంధుత్వాలు గుర్తుకురావు. వద్దులే బావా, నీకు కోపం రాను వద్దు, నేను పోను వద్దు. నమస్తే సార్. చూసావా బావా, నిన్నటిదాకా నెలకొకసారి కనిపిస్తే ఒట్టు, ఆస్తి పోద్దేమని అనుమానం రాగానే రోజు హాజరాయించుకుంటున్నాడు. పోతే నాదెంత పోద్దండి, ఏలకతోకంత. కానీ శారదలా కాదే, కొండే పోద్ది. లాయర్ గారు బెదిరిస్తున్నారో బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. మీ మంచి కోసమే చెప్తున్నానండి. అది ఆనందాస్తి. తులసి పేరు మీద రాశాడు కాబట్టి తులసిని నెట్టేసి మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వారసురాలు వచ్చింది, ఆ అమ్మాయి అడ్డం పడి కోర్టులో ఒక తెల్లకాయతో నింపేసి ఇచ్చిందా? మీ పని అవుటు, నా పని అవుటు. వారసత్వంగా ఆ అమ్మాయికే ఆస్తి దక్కుతుంది కాబట్టి జడ్జి గారు కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయికే న్యాయం చేస్తారు. అది నా బాధ. 1000 కోట్లండి, ఒక సింగిల్ సంతకంతో పోద్ది. లాయర్ గారు చెప్పేది నిజమేరా? సింగిల్ సంతకంతో దానికైనా పోవచ్చు, అదే సింగిల్ సంతకంతో మనకైనా రావచ్చు. మనకెలా వస్తుంది బావా? నీళ్లతో సంతకం పెట్టించుకుంటే ఆస్తి మనదేగా. అదేనండి నా బాధ. ఆ ఒక్క పని చేశారంటే సమస్య లేదు. మరి నీల సంతకం పెడుతుందంటావు బావా? పెట్టదు, మరెలా? పెట్టించాలి. ఈ చిట్టి బుర్రకు వోల్టేజ్ తక్కువ కాబట్టి త్వరగా వెలగదు బావా. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి ఒక్క ఆటోగ్రాఫ్ సంపాదించండి చాలు, 1000 కోట్లు మీ గడప దాటి పోవు. రే లింగం, లాయర్ దగ్గర నుంచి పేపర్స్ తీసుకెళ్ళి నీళ్లతో సంతకం పెట్టించుకునిరా. ఆ, కాదు కూడదు అంటే దాన్నే నా దగ్గరికి తీసుకురా. సంతకం ఎలా పెట్టించాలో అలా పెట్టిస్తాను. వద్దులే బావా, అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు మాకిస్తూ ఉండు. ఫ్యూచర్లో నీ అంత కాకపోయినా నీలో కొంతన్నా అవుతాను కదా. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి. బావా, బయలుదేరుతున్నా. ఎలాగైనా సరే నీళ్ళని లాలించి బుజ్జగించి మాటలతో మైమరపించి చిటికలో ఎలా సంతకం పెట్టించుకొస్తా నువ్వే చూడు. రేయ్, ఆ పేపర్స్ మీద సంతకం పడకపోతే కత్తితో నీ గొంతు మీద నేను సంతకం పెడతా. ఎందుకు బావా ఎప్పుడు చూసినా భయపెడతావు? శుభం పలకచ్చుగా, ఆశీర్వదించి పంపచ్చుగా. ఉంటాను. హలో, చెప్పండి సార్. అలాగే సార్. చెప్పన్నా, ఎక్కడున్నారా? సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నావన్నా. అర్జెంటుగా నీళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చేయండి. అదేందన్నా? లింగమూర్తి సార్ వస్తున్నారు, మేడం గారితో ఏదో పని ఉందంట. నేను తీసుకురమ్మన్నానని చెప్పి తీసుకురండి. అలాగే అన్నా. రేయ్ అన్నా, మేడం గారిని అన్న తీసుకురమ్మన్నాడు, రండి. అలాగేనా?
రేయ్ అటెల్ చూడు. అలాగేనా? రేయ్ నువ్వు ఇటెల్ చూడు. సరేనా? ఏమండి, ఇక్కడ ఆఫీసర్ అమ్మాయి ఉండాలి. చూడలేదండి. చూడలేదా? చూడలేదు. అన్నా, షాప్ మొత్తం ఎత్తుకావన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. మేడం మేడం ఎక్కడ లేదన్నా. ఛా, ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో అన్నా. బయట చూద్దాం పదండి. పదన్నా. రేయ్ మేడం గారు ఎక్కడికి వెళ్ళారా? మాకేం తెలుసన్నా, మేము బయటే కదా ఉన్నాం. ఏడ్చారు. వీళ్ళు ఎత్తుకండి. ఏంట్రా మేడం గారు రానంటున్నారా? రానటం కాదన్నా, మేడం గారు కనిపించట్లేదన్నా. కనిపించకపోవటం ఏంట్రా? అవునన్నా, మా ముందే లోపలికి వెళ్ళిందన్నా. లోపలికి వెళ్ళి వెతికితే కనిపించలేదు. రేయ్, మేడం గారు తప్పించుకున్నారంటే మనకే ప్రాబ్లం. వెతకండి రా, త్వరగా వెతకండి. ఆ మేడం తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగేనా, ఎలాగైనా వెతికి తీసుకొస్తామన్నా. మొత్తం చూసావా? కనిపించిందా? కనిపించలేదన్నా. రేయ్ నీకు కనిపించిందా? కనిపించలేదన్నా. ఛా, పదన్నా వెతుకుదాం. వెతుకుదాం పదండ్రా. పదన్నా. ఎరా దొరికిందా? లేదన్నా, వెతుకుతూనే ఉన్నామన్నా. రేయ్ త్వరగా వెతకండి రా. అటగేనా? ఎరా నేలెక్కడా? సార్ అది ఏంట్రా ఎక్కడ అంటే అది ఇదని గొడుగుతావేంటి? అంటే మేడం గారు మన వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి తప్పించుకున్నారు సార్. తప్పించుకుందా? అంటే మన వాళ్ళు వెతుకుతున్నారు సార్. దొరికేస్తుంది సార్. ఏంట్రా దొరికేది? ఇప్పుడు ఆ నేల మిస్ అయిందనుకో, బావ రుద్ర తాండవే. ఇంతమంది ఉన్నారు, అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? ఇలా చేస్తుందని అనుకోలేదు సార్. రేయ్, ఇలా చేస్తుందని అనుకున్నాడు కాబట్టే మీ అందరినీ కాపలా పెట్టింది. అది నువ్వు స్పష్టిస్తూ అని సాధుగాడిని వదిలేసి నిన్ను పెట్టింది. మా కడుపులో మాడ ఇన్ని రోజులు కాపలా కాసి ఇప్పుడు వదిలేశారేంట్రా? ఒక్క సంతకం పెట్టించుకుంటే సరిపోయాడు. అది పారిపోయినా తీర్థయాత్ర పోయినా ఏమయ్యేది కాదు. సార్ ఎలాగైనా వెతికి పట్టుకుంటాం సార్. ఏదో ఒకటి చేర్చావండి, లేకపోతే బావ నన్ను చంపుతాడు. అర్థమైందా? అయింది సార్.
రారా